మనం అనుకుంటాం కాలం నుంచి మనం తప్పించుకోగలమను, కానీ కాలం నుంచి ఎవరైనా తప్పించుకోగలరా? ఎవ్వరు తప్పించుకోలేరు. కానీ శివుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి కాలం నుంచి ఆపద వచ్చిన ఆ కాలంని శివుడు తన గుప్పెట్లు బిగిసి ఆ కాలాన్ని కూడా ఆపే శక్తివంతుడు ఈశ్వరుడు. అందుకే శివుడి యొక్క పాదాలు మనం పట్టుకొని ఉన్నప్పుడు, నువ్వు తప్ప నాకు ఇంకో ఎవరున్నారు నాన్న, నువ్వు తప్ప నాకు ఇంకొక శక్తి ఏముంది, నువ్వు తప్ప నాకు ఇంకొక బలం ఏముంది, నువ్వు తప్ప ఇంకొక ధైర్యం ఏముంది, నువ్వు తప్ప నాకు ఇంకో ఎవరున్నారు, నాకు సర్వము నువ్వే అనుకోని ఈశ్వరుడిని మనం పట్టుకొని ఉన్నప్పుడు కాలం నుంచి నీకు ఒకవేళ ఆపద వచ్చిన ఆ కాలాన్ని ఇలా ఆపేస్తాడు పరమేశ్వరుడు. అంత శక్తివంతుడు ఈశ్వరుడు. ఎందుకంటే తన నమ్ముకొని ఉన్న భక్తులకి ఎలాంటి ఆపద రాకుండా రక్షిస్తూ పరమేశ్వరం వల్ల చల్లగా చూడడమే శివుడి యొక్క బాధ్యతగా వహిస్తాడు. ప్రతి కష్టాన్ని, భక్తుడి యొక్క ప్రతి కష్టాన్ని, దుఃఖాన్ని తన భుజాల్లో మోస్తూ తాను ఏడుస్తే ఈయన కూడా కృంగిపోయి ఏడుస్తూ, నా భక్తుడు బాధపడుతున్నాడని బాధపడుతూ, ఎంతో బాధపడుతూ ఎంతో ఏడుస్తూ వాళ్ళందరినీ చల్లగా చూస్తూ వాళ్ళ కష్టాలను కూడా తన గుండెలో మోస్తూ ఉండేవాడు ఈశ్వరుడు. అంతటి గొప్ప మహానీయునికి మనం భక్తుడు అవుతున్నామంటే ఎన్నో 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 జన్మలు చేసుకున్న పుణ్యం మనకి ఈ జన్మకు దొరికిందంటే ఈ జన్మ ఎంత గొప్పది అని మనం అదృష్టంగా భావించాలి. శివానుగ్రహం అంత గొప్పది, శివానుగ్రహం అంత ప్రాముఖ్యతమైంది, అంత పవిత్రమైంది. ఈశ్వరునికి జన్మకి ఈశ్వరుని ప్రార్థించే శక్తి, ధైర్యాన్ని, భక్తిని నీకు ప్రసాదించాడు. అది ఎంతో గొప్పగా, అదృష్టవంతంగా నీ జీవితంలో మొదటి అదృష్టం ఏంటంటే అదే అని గౌరవంగా చెప్పుకొని నువ్వు ఫీల్ అవ్వాలి. అంత అదృష్టవంతుడు నువ్వు అన్నట్టు. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవాయ నమః.